ఇంట్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోమని చెప్తుంది మన ఆచారం. ఇది ఎందుకు? ఇది కేవలం ఆచారమేనా? ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో శాస్త్రీయంగా. మన సంప్రదాయం చెప్పేది ఒక్కటే, ఇంట్లోకి అడుగు పెట్టే ముందు బయటి ప్రపంచాన్ని పూర్తిగా వదిలివేయమని. కాళ్ళు కడుక్కొని లోనికి ప్రవేశించడం అంటే నెగటివ్ ఎనర్జీని కట్ చేయమని చెప్తుంది మన సంప్రదాయం. మన జీవన వ్యవహారంలో మనం రోజంతా ఎంతో కష్టపడుతూ ఉంటాం. విభిన్న వ్యక్తులను కలుస్తాం, వివిధ వాతావరణాల్లో ఉంటాం. అటువంటిది మనం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మన శరీరంపై బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. ఆ వాతావరణాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని చెప్తోంది శాస్త్రం. అందువల్ల ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళాలి. ఇక సైన్స్ చెప్పేది కూడా ఒకటే, మన పాదాలలో శరీరం యొక్క నర్వస్ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ సేద తీరాలంటే పాదాలపై నీరు పడితే నర్వస్ యాక్టివేషన్ లో ఉంటాయి. తద్వారా మనసు నెమ్మదిస్తుంది, మెదడుకు శాంతి సంకేతాలను పంపుతాయి, టెన్షన్ తగ్గుతుంది. అందువల్ల కాళ్ళు కడుక్కోవడం అన్నది కేవలం శుభ్రతకు సంబంధించింది మాత్రమే కాదు, ఇంట్లోకి ప్రశాంతతను ఆహ్వానించడం. అందువల్లే కాళ్ళు కడుక్కొని లోనికి ప్రవేశించమంటుంది మన సంప్రదాయం. ఇదే ఇందులో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాలతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగలో ఉన్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.